క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజ్య గురువురాల, నూతనముగా అభిషిక్తులైన గురువురాల, ఈరోజు మన బ్రాహ్మణ పల్లికి ఎంతో ఆనందకరమైన రోజు. ఆ ఊరు ప్రాంగణం నుంచి చూస్తూ ఉంటుంటే మొదటిలోనే అక్కడ ఫ్లెక్సీలను కట్టి ఊరుకు దగ్గరగా వచ్చినప్పుడు చూస్తే మీ ఉత్సాహం ఆనందం అంతా ఇంతగా లేదు. చాలా సంతోషిస్తుంది బ్రాహ్మణపల్లి గ్రామం అంతా. అక్కడ ఈ డీజే పెట్టుకొని ముగ్గురు నూతన గురువులను ఊరేగింపుగా తీసుకొని దేవాలయ ప్రాంగణానికి రావటానికి మీరు సిద్ధపడుతున్న ఆ ఏర్పాటును చూసి, మరి ముఖ్యంగా కోలాటం వేసేవాళ్ళు భలే పోజు పెట్టారు. అక్కడ ఏం పోజు పెట్టారు? మన వికర్ జనరల్ గారు, తప్పిడి శివరి గారు కూడా అబ్బా ఏంటి పోజు అని అంటూ ఉన్నారు. మోకరించి కర్రలిటి చూపించుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నారంటే, ఆ కోలాటం వేసే వాళ్ళు కూడా అంత సంతోషంగా ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది, నూతన గురువులను మన గ్రామంలోనికి ఆహ్వానించుకోవడానికి, మరి ముఖ్యంగా మన గ్రామం నుంచి అభిషిక్తుడైన రెవరెండ్ ఫాదర్ గుజ్జర్లపూడి అన్వేష్ గారిని మన గ్రామ ముద్దు బిడ్డగా అంగీకరించడానికి మీరు ఎంత సిద్ధంగా ఉన్నారో వీటన్నిటిని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రియ విశ్వాసులారా, ఇటువంటి సంతోషకరమైన దినములో పూజక ప్రారంభంలో రెవరెండ్ ఫాదర్ దామాల సురేష్ గారు రెవరెండ్ ఫాదర్ అన్వేష్ గారి గురించి చాలా చక్కగా చెప్పారు. ఆయన పుట్టు పూర్వోత్తరాలు, ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, సెమినరీ తర్ఫీదు ఎక్కడ తీసుకున్నారు, గురువుగా ఎప్పుడు అభిషిక్తులయ్యారని ఆ సమాచారం అంతా ఆ ఫాదర్ గారు మీకు పూజక ప్రారంభంలోనే ఆయన మనకందరికీ తెలియజేశారు. అయితే ఇప్పుడు నేను అటువంటి వాటన్నిటిలోకి వెళ్ళకోకుండా డైరెక్ట్గా దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళి క్లుప్తంగా త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. విచారణ గురువులు అన్నారు, మీరు ఎంతసేపు అయినా చెప్పొచ్చు అన్నారు, కానీ త్వరగా ముగించడానికి నేను ప్రయాసపడతాను. అయితే ప్రియ విశ్వాసులారా, ఈ రోజున నూతన గురువుగా అభిషిక్తుడై మన గ్రామానికి విచ్చేసిన గుజ్జర్లపూడి రెవరెండ్ ఫాదర్ అన్వేష్ గారు, ఆయన 10వ తరగతి ముగించుకొని నిడదవోలులో ఉన్న మైనర్ సెమినరీకి వచ్చినప్పుడు నేను అక్కడ వాళ్ళకి ప్రొవిన్షియల్ సుపీరియర్గా పెద్ద ఫాదర్గా ఉన్నాను. మరలా ఆయన తర్ఫీదును ముగించుకొని గురువు అయ్యే సమయానికి కూడా ఆయన తర్ఫీదులో నాయుడుపేటలో ఉన్న మేజర్ సెమినరీలో ఆయనకు ప్రొఫెసర్గా ఉన్నాను. అంటే ఆయన మొదటి నుంచి చివరి వరకు అతనితో ఉన్న వ్యక్తిని నేను అని మీకు తెలియచేయటానికి గర్వపడుతూ ఉన్నాను. ఈ 12 సంవత్సరాలు ఆయన ఈ తర్ఫీదు సమయంలో ఒక్క మాటలో చెప్పాలి అని అంటే అమాయకత్వానికి అంబాసిడర్ అని చెప్పొచ్చు. అవునా కదా? ఆయన ముఖంకెళ్ళి చూస్తే నోట్లో ఏళ్ళు పెట్టినా కూడా కొరకడేమో అన్నట్టుగా ఉంటుంది. కరెక్ట్ అని మన విచారణ గురువులు అంటూ ఉన్నారు. చూడండి ప్రియ విశ్వాసులారా, 10వ తరగతి ముగించుకొని ఆయన సెమినరీకి వచ్చినప్పుడు సన్నగా చిన్నగా, ఏంటి అసలు ఈ అబ్బాయి గురువు అవుతాడా అన్న అనుమానం వచ్చింది ఆ రోజుల్లో, 12 సంవత్సరాల క్రితం నాకు. చూడండి, దేవుని యొక్క మానవుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ప్రణాళికలు వేరు. అలనాడు అమాయకుడుగా మైనర్ సెమినరీలోకి నిడదవోలులోకి వచ్చిన అన్వేష్ అనే ఒక బాబు 12 సంవత్సరాల తర్వాత ఈ రోజున అభిషిక్తుడై చూడండి ఏ విధంగా
దైవ సేవకుడుగా మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని ఈ రోజున ఈ ప్రసంగం చెప్పాలి అని అంటే నాకే చాలా ఆనందంగా అనిపిస్తూ ఈ ప్రసంగాన్ని చక్కగా చెప్తానండి అని విచారణ గురువులకు ముందుగానే తెలియజేస్తున్నాను. ఆయన ముందుగానే ఎంతైనా పర్వాలేదని అంటూ ఉన్నారు. ఆయనతో ఎక్కువ తీసుకోలే తర్వాత, ఎందుకంటే మనకి వేరు వేరు కార్యక్రమాలు ఉంటాయి, తర్వాత సంఘం ఉంటాయి, కాబట్టి త్వరగా ముగిస్తాను. అయితే చూడండి విశ్వాసులారా, 2 విషయాలను మీ దృష్టికి తీసుకొస్తాను. 2 విషయాలను మీతో పంచుకొని తర్వాత నేను ముగిస్తాను. ఏమిటి అది అని అంటే, మొట్టమొదటిగా గురుత్వం అనేది దేవుడు ఇచ్చిన వరం. దాని మీద నేను మీకు బైబిల్ గ్రంథం ఆధారంగా నేను మీకు ఈరోజు వాక్యాన్ని తెలియజేస్తున్నాను. నేను అనుకుంటూ ఉన్నాను, నేను గురుత్వం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం అనే ఆ టాపిక్ మీద మాట్లాడబోతున్నాను, ప్రసంగించబోతున్నాను. ఆ పాటని ఎవరైనా పాడితే బాగుండు అని చెప్పి నిన్ననే నేను మైండ్లో అనుకుంటూ ఉంటుంటే అద్భుత రీతిలో ఎవరు పాడారు? మన గాయక బృందమే పాడింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ఫర్ చూసింగ్ దట్ సాంగ్. మంచిది, అర్థవంతమైన సాంగ్. ఇప్పుడు మీరు పాడిన ఆ పాటనే నేను నా ప్రసంగానికి అంశముగా ఎన్నుకున్నాను. గురుత్వం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఆ పదం ఎక్కడ ఉందో నేను బైబిల్లో ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఏమిటంటే హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 4వ వాక్యంలో కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 4వ వాక్యంలో, ప్రతి ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడను. ఆ బైబిల్ చదివే వాళ్ళకి ఒక మైక్ ఇస్తే బెటర్. ఇక్కడ ఒక మైక్ కనిపిస్తుంది ఈ స్టాండ్ మీద. ఈ స్టాండ్ వాళ్ళకి ఇస్తే చదువుతూ ఉంటారు. చూడండి విశ్వాసులారా, గురుత్వం అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం. అక్కడ హెబ్రీయులకు రాసిన లేఖలో 5వ అధ్యాయం 4వ వాక్యంలో ఈ గురుత్వం అనేది ఎవరంతటి వారు తీసుకోలేరు వాళ్ళ చేతుల్లోకి. ఎవరు ఇవ్వాలి ఆ గురుత్వం అనేది? అది దేవుడే స్వయంగా ఇవ్వాలి. ఆ యాజకత్వము, ఆ గురుత్వము అనే ఆ గొప్ప అంతస్తు దేవుడు ఇస్తే తప్ప ఎవరి వల్ల అది సాధ్యపడదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మన తర్ఫీదులు ముగించుకొని గురువుగా అభిషిక్తుడై మన గ్రామానికి తన ప్రథమ కృతజ్ఞతా బలిని అర్పించడానికి విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ గుజ్జర్లపూడి అన్వేష్ గారికి ఆ గురుత్వం ఎవరిచ్చారు? ఇప్పుడు అది దేవుడిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి విశ్వాసులారా, ఆ విధంగా గురుత్వం అనేది, యాజకత్వం అనేది దేవుడు ఆయన ఎన్నుకున్న వారికే ఇస్తారు. ఎంతో మంది ఆశిస్తూ ఉంటారు, నేను కూడా ప్రధాన యాజకుడు కావాలని, లేకపోతే యాజకుడు కావాలని, గురువుగా అభిషిక్తుని కావాలి అని చెప్పి ఎంతో మంది కలలుగంటూ ఉంటారు, ఆశపడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారి కలలు నిరాశలైపోతూ ఉంటాయి. కానీ దేవుడు ఎన్నుకుంటే మాత్రం ఎవరినైనా ఆయన గురువుగా అభిషేకించగలడు. నేను ఇందాకే చెప్పాను, 12 సంవత్సరాల క్రితం అన్వేష్ అనే ఒక చిన్న బాలుడు 10వ తరగతి ముగించుకొని నిడదవోలులో ఉన్న సెయింట్ జాన్స్ మైనర్ సెమినరీలో గురువుగా అవ్వటానికి అక్కడికి వచ్చినప్పుడు ఆ అబ్బాయి వైపు చూసి, ఏంటి ఇంత సన్నగా ఉన్నాడు, ఇంత చిన్నగా ఉన్నాడు ఏంటి, ఆ ముఖం చూస్తే అమాయకుడిగా ఉన్నారేంటి అని అనుకున్నా నేను. కానీ ఎవరు ఆశించారు ఆయన గురువు కావాలని? దేవుడు ఆశించాడు. క్రీస్తు ప్రభుకి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ దేవుని ప్రణాళిక ప్రకారము క్రీస్తు ప్రభు ఆశించిన విధముగా ఆయన ఈరోజు ఈ గురుత్వపు అంతస్తుకు ఎన్నుకున్నాడు. మొన్నటి రోజున ఆయన గురువుగా అభిషిక్తులయ్యారు. అయితే విశ్వాసులారా, ఈ విధంగా ప్రధాన యాజకుడు అవ్వాలన్నా గురువు అవ్వాలన్నా దేవుడే ఎన్నుకోవాలి. ఎవరంతటి వారు ఆ పదవికి
అనుహరులుగా పరిగణించుకోకూడదు, అంతస్తుని చేరుకోలేరు. అందుకని సంఖ్యాకాండము 8వ అధ్యాయం 6-7 వాక్యాలలో చూడండి. సంఖ్యాకాండము 8వ అధ్యాయం 6-7 వాక్యాలు. మైక్ ఉన్న వాళ్ళు చదివితే బెటర్. ఈ దగ్గర ప్రాంతంలో యావే మోషేతో ఇట్లనేను లేవీయులను ఇశ్రాయేలీల నుండి ఏరుపరచి శుద్ధి చేయింపుము, వారిపై శుద్ధీకరణ జలములను చల్లుము. వారు దైవమంతటిని ఒరిగించుకొని తమ బట్టలను శుభ్రము చేసుకోవలెను. అప్పుడు వారు శుద్ధి పొందినట్లు వారు ఒక కోడెను నైవేద్యమునకై. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 6వ వాక్యములో కనిపిస్తున్నది. లేవీయుల నుండి ఎవరిని ఎన్నుకున్నారు? ఆయన ఇశ్రాయేలీలను ఎన్నుకున్నారు. ఆ ఇశ్రాయేలీలను ఎన్నుకున్న తర్వాత చూడండి, వాళ్ళతో అంటున్నారు, వీరిని నేను యాజక పదవికి ఎంచుకుంటూ ఉన్నాను. యాజక పదవికి నేను ఎంచుకుంటూ ఉన్నాను కాబట్టి వారు ఇతరుల కంటే వీరు మిన్నులు, వారికి నేను అటువంటి వరాన్ని ఇస్తూ ఉన్నానని చెప్పి దేవుడు ఆయన వారితో చెప్పారు. ఆ విధంగా యాజకులుగా లేవీయులను మొట్టమొదటిగా ఎన్నుకున్నారు. ఆ యాజకులను ఎన్నుకోవడంలో మరి ఒక చోట మనకు కనిపిస్తుంది. నిర్గమకాండము 28వ అధ్యాయము 1-3 వాక్యాలలో. నిర్గమకాండము 28వ అధ్యాయం. ఇశ్రాయేలీల నుండి నీ సోదరుడు అహరోనును అతని కుమారులను యాజకులుగాను నాకు సమర్పింపుము. చూడండి ప్రియ విశ్వాసులారా, సాక్షాత్తుగా ఆ నిర్గమకాండము 28వ అధ్యాయము 1-3 వరకు వాక్యాలలో ఉంది. తండ్రి అయిన దేవుడు యావే దేవుడే మోయేసు ప్రవక్తతో వర్తమానాన్ని పంపిస్తున్నాడు. ఏమని? అక్కడ 1వ వాక్యంలోనే మనకు తెలుస్తుంది, ఇశ్రాయేలీయుల నుండి నీ సోదరుడు అహరోనును అతని కుమారులను నేను యాజకులుగా సమర్పిస్తూ ఉన్నాను. అంటే నీవు ఒక గురువు కావాలి అనేది ఈ నూతన నిబంధనలో మనం పలుకుతున్న ఈ పదం గురుత్వం అనేది పాత నిబంధనలో యాజకత్వం అని అంటూ ఉన్నారు. యాజకుడు అన్న గురువు అన్న ఒకటే. పాత నిబంధనలో యాజకుడు, నూతన నిబంధనలో గురువు అనే ఈ 2 పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా అహరోనుతో వారి అన్నగారితో చెబుతూ ఉన్నారు, నీవు వెళ్ళి మోయిస్తో చెబుతూ ఉన్నారు, నీవు వెళ్ళి అహరోనుతోనూ అతని కుమారులతోనూ తెలియచేయి, నేను ఈ ఇశ్రాయేలీల సమాజము అంతటిలోను ఈ 12 గోత్రాలలో ఇదిగో అహరోనును అతని కుమారులను మాత్రమే నేను ఎన్నుకున్నాను యాజకులుగా ఉండటానికి. ఆ విధంగా వారిని ఆ యాజక అంతస్తుకు, గురుత్వపు అంతస్తుకు పరలోకములో ఉన్న యావే దేవుడే వారిని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత వారు యాజకులు అని గుర్తింపు పొందడానికి ఏమి ఉండాలి అని అంటే 2వ వాక్యంలో కనిపిస్తున్నది. అక్కడ 28వ అధ్యాయం 2వ వాక్యంలో వారికి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని నేను ఇస్తాను. దాన్నే మనం ఇప్పుడు పూజా వస్త్రం అని అంటూ ఉన్నాం. ఈ పూజా వస్త్రం, ఈ రోజున గురువులు ధరిస్తున్న ఈ పూజా వస్త్రం సాక్షాత్తుగా పరలోకములో ఉన్న యెహోవా దేవుడే అలనాడు అహరోను వారి కుమారులను యాజకులుగా, గురువులుగా ఎంచుకున్నప్పుడు ఆ అంతస్తుకు దగ్గ ఒక పూజా వస్త్రం ఉండాలి అని చెప్పి ఆ పూజా వస్త్రాన్ని కూడా డిజైన్ చేసిన వారు యావే దేవుడే. అదే 2వ వాక్యములో ముచ్చేశారు. నిర్గమకాండము 28వ అధ్యాయం 2వ వాక్యములో ఆ విధంగా ఆ పూజా వస్త్రాన్ని, పవిత్రమైన వస్త్రాన్ని వారు ధరించి వారు యాజక పనులను చేయాలి, గురుత్వపు పనులను వారు చేయాలి అని. అయితే నేను పరలోకములో ఉన్న దేవుణ్ణి,
భూలోకానికి వచ్చి ఈ యొక్క పూజా వస్త్రాన్ని తయారు చేసే అవకాశం లేదు కాబట్టి నేను కొంతమందిని పంపిస్తూ ఉన్నాను భూలోకములోనికి. 3వ వాక్యం 28వ అధ్యాయం 3వ వాక్యం. నేర్పుగల పనివారినందరినీ అహరోనునకు వస్త్రములను తయారు చేయుటకు నియమింపుము. చూడ విశ్వాసులారా, ఈనాడు గురువులు ధరిస్తున్న ఈ పూజా వస్త్రం మానవ మాత్రుడు తయారు చేసిన డిజైన్ కాదు, అదే మానవ మాత్రుడు ఏర్పాటు చేసిన పూజా వస్త్రం కాదది. సాక్షాత్తుగా పరలోకములో ఉన్న యావే దేవుడే ఆలనాడు అహరోనును యాజకుడుగా ఎంచుకున్నప్పుడు, ఆయన యాజక పదవిని నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఏ వస్త్రాన్ని పడితే ఆ వస్త్రాన్ని వేసుకొని ఆయన పవిత్రమైన దేవాలయంలోనికి ప్రవేశించి బలి అర్పణ చేయకూడదు. నియమింపబడ్డ పూజా వస్త్రాన్ని మాత్రమే ఆయన ధరించాలి. ఆ పూజా వస్త్రాన్ని చేయటానికి ఎవరిని పంపించారు ఆయన? ఆ 3వ వాక్యంలో విన్నారు, ఎవరిని? నేర్పుగల పనివారిని, తెలివిగల పనివారిని. ఎవరైతే ఆ పూజా వస్త్రం వైపు చూసినప్పుడు ఆ పూజా వస్త్రం చక్కగా ఉందని అనుకునేటట్లుగా అంత నేర్పరులను సాక్షాత్తుగా దేవుడే పంపించారు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలనాడు పాత నిబంధనలోనే సాక్షాత్తుగా యావే దేవుడు అహరోను కుమారులను యాజక అంతస్తుకు ఎన్నుకున్నారు. తరువాత వారికి కావలసిన పూజా వస్త్రాలను ఇచ్చారు. తరువాత ఏం చేశారో చూడండి. లేవికాండము అంటే లేవికాండం తెలుగులో లేవికాండం అనే ఉంది. లేవికాండము 9వ అధ్యాయం 7వ వాక్యములో కనిపిస్తున్నది. లేవికాండము 9వ అధ్యాయం 7వ వాక్యములో ఆ పిమ్మట అతడు అహరోనుతో నీవు బలిపీఠము చెంతకు పోయి పాప పరిహార బలిని దహన బలిని సమర్పింపము. చూడండి ప్రియవిశ్వాసులారా, ఆ విధంగా యాజక అంతస్తును దేవుడే ఏర్పాటు చేశాడు. దానికి కావలసిన పూజా వస్త్రాలను దేవుడే ఏర్పాటు చేశారు. తదుపరి ఆ యాజక వస్త్రాన్ని ధరించిన యాజకుడు ఎక్కడికి వెళ్ళాలంట? బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. పూజక ప్రారంభంలో మనం ఖమ్మం మేత్రానులు షెవరి ఫాదర్ గారు చాలా చక్కగా చెప్పారు. గురువు ఎక్కడ ఉండాలంట? దేవుని సన్నిధిలో. వారు చెప్పారు, బైబిల్ గ్రంథం నుంచి కూడా కోట్ చేశారు. అక్కడ అంటున్నారు, ఆయనతో ఉండుటకును తరువాత ఆయన పని మీద పంపించుటకును ఆయన ఆ 12 మందిని ఎన్నుకున్నారు అని చాలా చక్కగా వారు ఉపోద్ఘాతంలో తెలియచేశారు. చూడండి, ఆ విధంగానే ఇప్పుడు మనం లేవికాండము 9వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పినట్లుగా అహరోను, నేను నిన్ను యాజకుడిగా ఎన్నుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడిగా ఎక్కడికి వెళ్ళాలి? బలిపీఠము దగ్గరకు వెళ్ళు, దేవాలయంలోనికి వెళ్ళు, బలిపీఠము దగ్గరకు వెళ్ళు, ఆ బలులను సమర్పించు. ఏ విధంగా సమర్పించాలంట అక్కడ వాక్యంలో కనిపిస్తుంది. ఎవరి కోసం ఆ బలులను సమర్పించాలంటే, నీవు మానవ మాత్రుడవు కాబట్టి ఈ ప్రధాన యాజకులు గురువులు ఎక్కడి నుంచి ఎన్నుకొనబడ్డారు? హెబ్రీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వాక్యంలో కనిపిస్తుంటది. అది హెబ్రీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వాక్యంలో ఏమనుంది? ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడిన వాడు వారి పక్షమున దేవుని సేవయందును పాపముల పరిహారమునకై కానుకలను అర్పింపవలెన. చూడ విశ్వాసులారా, పాత నిబంధనలో కూడా అహరోను మానవుల మధ్యలో నుంచి ఎన్నుకోబడ్డాడు. నూతన నిబంధనలో కూడా ఈనాడు మీరు చూస్తూ ఉన్న గురువులు కూడా మానవుల మధ్యలో నుంచి ఎన్నుకోబడ్డారు. మన గుజ్జర్లపూడి అన్వేష్ గారి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, తోబుట్టువులు ఇక్కడ ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు. అంటే ఈ ప్రజల మధ్యలో నుంచి, ఈ సంఘములో నుంచి ఆయన ఎన్నుకొనబడ్డాడు.
ఆలనాడు అహరోను ఏ విధంగా ప్రజల మధ్యలో నుంచి ఎన్నుకొనబడ్డాడో, ఈ రోజున మీరు చూస్తూ ఉన్న గురువులను కూడా ఒక సంఘములో నుంచి, మీ మధ్యలో నుంచి, ప్రజల మధ్యలో నుంచి ఎన్నుకొనబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి, అక్కడ విచిత్రం ఏంటంటే, గురువులు ప్రజల మధ్యలో నుంచి ఏ స్వభావం ఉంది వారిలో? పాపపు స్వభావం అన్నది. మానవులుగా పాపపు స్వభావం అన్నది వాళ్ళు. తరువాత వారు గురువులుగా అభిషిక్తులైన తర్వాత దైవ స్వభావాన్ని పొందుతూ ఉన్నారు. దైవ స్వభావాన్ని పొందినే కానీ మానవ స్వభావం వారిలో ఉన్నది. కాబట్టి లేవి కాండము 9వ అధ్యాయం 7వ వాక్యములో చెప్పినట్లుగా అహరోనుతో దేవుడు చెబుతూ ఉన్నారు, నీవు దేవాలయంలోనికి ప్రవేశించి బలిపీఠము దగ్గరికి వెళ్ళి బలులను అర్పించు. ఎవరి కోసం అర్పించాలట? మొట్టమొదటిగా నీ పాపాల కోసము, తదుపరి ప్రజల పాపాల కోసం నీవు ఆ బలులను సమర్పించాలి. ఉందా? కనిపిస్తున్నదా మీకు అది అక్కడ? మొట్టమొదటిగా నీ పాపం కోసం. అంటే అహరోను, నీవు పాపాత్ముడవే, మానవుడవే, మానవ సమాజములో నుంచి నిన్ను నేను ఎన్నుకున్నాను. మానవ స్వభావం నీలో ఉన్నది కాబట్టి నీవు బలహీనుడవే. నీ బలహీనతలో కట్టుకున్న పాపాల కోసం ముందు బలిని అర్పించు. తదుపరి నీవు అభిషిక్తుడయ్యావు కాబట్టి, గురువుగా రూపాంతరం చెందావు కాబట్టి, ఏ ప్రజల కోసమైతే నేను నిన్ను గురువుగా ఎంచుకున్నానో ఆ సంఘం యొక్క పాపాల కోసం నీ బలిని అర్పించు. ఆ విధంగా పాత నిబంధనలో అహరోను, నూతన నిబంధనలో గురువులు ఎవరి కోసం ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉంటారు? మొట్టమొదటిగా వారి పాపాలు పరిహరింపబడాలని, తరువాత ఆ సంఘస్థుల యొక్క పాపాలు పరిహరింపబడాలని దేవుడు ఎన్నుకున్నారు. ఆ విధంగా ప్రియమైన విశ్వాసులారా, పాత నిబంధనలో ఆ విధంగా దేవుడే గురుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేవుడే యాజకత్వం. వారు పాడినట్లుగా యాజకత్వం, గురుత్వం అనేది ఒక గొప్ప వరం. ఆ వరాన్ని ఇచ్చాడు ఆనాడు పాత నిబంధనలో, ఈనాడు నూతన నిబంధనలో. అదే ఈ రోజున మనం విన్న మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు చూసాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని పిలిచారు? ఇర్మియా ప్రవక్తను పిలిచాడు. ఆ ఇర్మియా ప్రవక్తను పిలిచి అంటూ ఉన్నాడు. ఏ విధంగా చూడండి, అక్కడ కనిపిస్తుంది 5వ వాక్యములో మనకు కనిపిస్తున్నది. ఏమని? నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించుతిని. చూడండి విశ్వాసులారా, ఆ విధంగా యాజకత్వాన్ని, గురుత్వాన్ని ప్రారంభించిన దేవుడు అహరోను వారలతో సహకరించడానికి, ఆయన యొక్క బోధనలను బోధించడానికి ప్రవక్తలను కూడా దేవుడు సద్వినియోగపరుచుకున్నాడు. ఆ ప్రవక్తలను కూడా పిలుచుకున్నాడు. అదే ఈనాడు మొదటి పట్టణంలో మనం విన్నాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యములో ఏమంటూ ఉన్నారు? నీవు తల్లి గర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకుంటుని, నీవు పుట్టక మునిపే నేను నిన్ను పవిత్రపరచుతుని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించుతుని. చూడ విశ్వాసులారా, పాత నిబంధనలది. అంటే మనం పుట్టిన తర్వాత, పెరిగి పెద్దవారమైన తర్వాత దేవుడు ఎన్నుకుంటున్నారు అన్నది సత్యం కాదు. ఈ వాక్యం ప్రకారం మనం తల్లి గర్భములో రూపాంతరం చెందక మునిపే దేవునికి ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారమే అక్కడ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యములో కూడా కనిపిస్తున్నది. నేను బాలుడనయా, చిన్నవాడను, నా వయసు ఇప్పుడు 12 సంవత్సరాలే. 12 సంవత్సరాల వయసులో నీవు నన్ను ఈ రాజుల యొద్దకు వెళ్ళి ఈ బోధన చేయమంటూ ఉన్నావు. ఏ విధంగా చేయాలి? భయంగా ఉంది. రాజులకు నీ యొక్క సువార్తను బోధిస్తూ ఉంటే వారు ఆలకిస్తారో ఆలకించరో
భయంగా ఉన్నది అని చెప్పి భయపడుతుంటే నీవు భయపడవలదు, నీవు భయపడవలదు. చూడండి ఏమని అంటుందో అక్కడ 7వ వాక్యములో, నేను చెప్పమనిన వారందరికీ, నేను పంపించిన వారందరి దగ్గరికి నీవు వెళ్ళాలి. 7వ వాక్యం, నీవు అక్కడికి వెళితే ఉంది, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను కాపాడుతాను. ఆ విధంగా పాత నిబంధనలో యిర్మీయా ప్రవక్తను తల్లి గర్భములో రూపొందక మునిపే ఆయనను ఎన్నుకొని పవిత్రపరచి జాతులకు నాయకుడిగా ఎన్నుకున్న దేవుడు ఈరోజు బ్రాహ్మణపల్లిలో తన కృతజ్ఞతా బలిని సమర్పిస్తూ ఉన్న రెవరెండ్ ఫాదర్ గుజ్జుల అన్వేష్ గారు, ఆయన తన తల్లి గర్భములో రూపొందింపక మునిపే క్రీస్తు ప్రభు అతనిని ఎన్నుకొని ఉన్నారు. నీవు ఫలానా వారి తల్లిదండ్రుల గర్భాన నీవు జన్మించాలి, ఫలానా గ్రామంలో నువ్వు పెరగాలి, తర్వాత నీవు విద్యా బుద్ధులు నేర్చుకోవాలి, తర్వాత సెమినరీకి వెళ్ళాలి, తర్వాత నీవు అభిషక్తుడిగా అవ్వాలి. నీ ప్రథమ కృతజ్ఞత బలిని వచ్చి ఆ గ్రామంలో నీవు సమర్పిస్తూ ఉంటుంటే ఆ గ్రామంలో ఉన్న విశ్వాసులు కానీ, చుట్టుప్రక్క వారు కానీ, బంధుమిత్రులు కానీ, తోబుట్టువులు కానీ, శ్రేయోభిలాషులు కానీ అందరూ వచ్చి నీవు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉంటుంటే మురిసిపోతూ ఉంటారు. అవునా? ఈ రోజున మీరు మురిసిపోతూ ఉన్నారా? ఆనందిస్తూ ఉన్నారా? ఆనందిస్తూ ఉన్నారు అంటానికి సంకేతంగా గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రియ విశ్వాసులారా, మీరెంత ఆనందిస్తూ ఉన్నానో హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థ కూడా ఆ విధంగానే ఆనందిస్తూ ఉంది. ఎందుకంటే 12 సంవత్సరాలు ఈ సభలో తర్ఫీదును పొంది ఈ రోజున గురువుగా అభిషక్తుడయ్యాడని ఆ వ్యక్తిని చూస్తూ ఉంటుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా నాకెంతో ఆనందంగా ఉంది. ఆయన సెమినరీలో చేరిన మొదటి రోజు నుంచి చివరి రోజు అభిషక్తుడయ్యేంత వరకు ఆయనతోనే నేను కాల ప్రయాణం జరిగింది. అందుకని మీతో కలిపి హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థ కూడా చాలా ఆనందిస్తున్నది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా ప్రవక్తను పిలుచుకున్నాడు, గురువుని పిలుచుకున్నాడు. ఎందుకు? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వాక్యంలో కనిపిస్తుంది. 1 వరకు 3 వాక్యాలలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. దేవుడు ఆయనను పిలుచుకున్నాడు. 2వ వాక్యంలో కనిపిస్తుంది, ఆ పిలుచుకున్న వ్యక్తిని రక్షిస్తూ ఉన్నాడు. 3వ వాక్యంలో కనిపిస్తూ ఉంది, నీవు నా సేవకుడు అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో అది యెషయా ప్రవక్తను ఉద్దేశించి అని అంటూ ఉంటారు కొంతమంది, యేసు ప్రభుని గురించి అని అంటూ ఉంటుంటారు కొంతమంది. ఈ రోజున నేను ఫాదర్ అన్వేష్ గారిని గురించి అని నేను మీతో బోధిస్తూ ఉన్నాను. ఆ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1-3 వాక్యాలలో తండ్రి అయిన దేవుడు ఈ రోజున అన్వేష్ ఫాదర్ గారిని పిలుచుకున్నాడు, ఆయనను రక్షించాడు, సంరక్షించాడు. నీవు నా సేవకుడు అని చక్కగా చెప్పుకున్నాడు లోకానికి. ఈ రోజున మన గ్రామానికి అభిషిక్తుడైన ఫాదర్ గారు ఒక సేవకుడిగా వచ్చాడు, ప్రజలకు సేవ చేయడానికి. కనుక ప్రియ విశ్వాసులారా, ఆ రోజుల్లో దేవుడు వాళ్ళను అభిషేకించి ప్రవక్తల ద్వారా అభిషేకిస్తే నూతన నిబంధనలో ఈ గురువులను ఏ విధంగా అభిషేకిస్తున్నారు? తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వాక్యంలో కనిపిస్తున్నది. తిమోతికి వ్రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వాక్యంలో, అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. చూడ ప్రవిశ్వాసులారా, పాత నిబంధనలో తండ్రి అయిన యెహోవా దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తలు రాజులను ఎంపిక చేశారు. మరే వేరే వారిని కూడా యాజకులను, ప్రధాన యాజకులను కూడా అభిషేకించారు. నూతన నిబంధనలో చూడండి, ఈ గురువులను ఎవరు అభిషేకిస్తూ ఉన్నారంటే బిషప్ గారులు అభిషేకిస్తున్నారు. 8వ తారీఖున వీరు బిషప్పులుగా అభిషేకాన్ని పొందారు. బిషప్పుల ద్వారాగా గురువులుగా 28వ తారీఖుని, ఈరోజు 30, నిన్నగాక మొన్నటి రోజున
నిన్నగాక మొన్నటి రోజుల ఏ మైనర్ సెమినరీలోనైతే 10వ తరగతి తర్వాత మైనర్ సెమినరీని ప్రారంభించాడో అదే స్థలానికి వెళ్ళి గురువుగా తిరిగి వచ్చాడు. హలో, సినిమాకి వెళ్ళినప్పుడు గంట తర్వాత మరి గంటన్నర తర్వాత ఇంటర్మిషన్ ఉంటుంది కదా, ఇది ఆ విధంగా ఇంటర్మిషన్ అనుకోండి. ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది ఇప్పుడు. అయితే ప్రియ విశ్వాసులారా, ఆ విధంగా 28వ తారీఖున పొలిమేర జయరావు బిషప్ గారి హస్త నిక్షేపణ ద్వారాగా గురుత్వాన్ని స్వీకరించి అభిషక్తుడై ఇప్పుడు మన గ్రామానికి విచ్చేశారు. అయితే చూడండి, అక్కడ మనకు కనిపిస్తుంది తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వాక్యములో బిషప్ గారి హస్త నిక్షేపణ ద్వారాగా గురువులుగా అభిషేకాన్ని పొందుతూ ఉన్నారు. ఆ గురువుగా అభిషేకం పొందినప్పుడు ఆయన వారి హస్తాలను గురువు తల మీద ఉంచినప్పుడు ఆ ఆత్మశక్తితో నింపబడుతూ ఉన్నారని 7వ వాక్యంలో కనిపిస్తున్నది. ఆ ఎటువంటి ఆత్మతో నింపబడుతూ ఉన్నారు? పిరికితనము గల ఆత్మతో నింపబడట్లేదు. ఆయన మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ విశ్వాసులారా, గురువుగా అభిషక్తులైనప్పుడు బిషప్ గారు తన 2 చేతులను గురువు నెత్తి మీద పెట్టి ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు ఆయన గురువుగా అభిషక్తుడవుతున్నాడు. పరలోకములో నుంచి పరిశుద్ధాత్మ ఆ గురువులోనికి ప్రవేశిస్తున్నది. ఎటువంటి ఆత్మ అంటే మనలను పిరికి పందులను చేసే ఆత్మ కాదు. అదే ఎటువంటి ఆత్మ అంట? మనలను ధైర్యవంతులను చేసే ఆత్మ, ప్రేమతో నింపే ఆత్మ. మనం ఇంకా ఎటువంటి ఆత్మ ఉందంట అక్కడ? ఇంద్రియ నిగ్రహము కలిగి జీవించే ఆత్మ. అటువంటి ఆత్మను పొందారు ఇక్కడ కూర్చి ఉన్న గురువులందరూ. మరి ముఖ్యంగా నేను మొన్నటి రోజున గురువులుగా అభిషిక్తులైన ఈ 3 దేవుని యొక్క ఆత్మ. అంటే ఇప్పుడు వాళ్ళు పిరికి పందలు కాదు. అందుకనే గురువులు, ఒక గురువుకి 15-20 గ్రామాలు ఉంటున్నాయి పాత రోజుల్లో. మేము నడుచుకు దారిలో వచ్చేటప్పుడు వికర్ జనరల్ ఫాదర్ గారు అంటూ ఉన్నారు, నేను రెబ్బవరంలో విచారణ గురువుగా ఉన్నప్పుడు, నేను గురువు అయినప్పుడు 32 గ్రామాలు ఉన్నాయండి అని అంటూ ఉన్నారు. ఆ 32 గ్రామాలకు నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని అని సాక్ష్యాన్ని పలుకుతున్నారు. అంటే 32 గ్రామాలు ఉన్నాయనంటే ఆ 32 గ్రామాల మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. అక్కడ జీవించే ప్రజల ఆలోచన ధోరణి వేరుగా ఉంటుంది, వారి యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది. కొన్ని గ్రామాలు మంచిగా స్వీకరిస్తాయి గురువు వచ్చినప్పుడు, కొన్ని గ్రామాలు కొంచెం బెడిసి కొట్టినట్టుగా మాట్లాడుతూ ఉంటాయి, ఏదో బెదిరింపు ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు. అయినా కానీ 32 గ్రామాలను ఆయన ఆనాడు చాకచక్యంగా నడిపించగలిగాడు అని అంటే ఆయన మదిలో హృదయములో ఉన్నది ఎటువంటి ఆత్మ? దేవుని ఆత్మ. పిరికి పందలను చేసే ఆత్మ కాదు, ధైర్యాన్ని ఇచ్చే ఆత్మ, ప్రేమతో నిండిన ఆత్మ,
ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ విధంగా మాట్లాడినా కానీ నేను ప్రశాంతంగా ఉండాలి, చక్కగా మాట్లాడాలని బోధించే ఆత్మ ప్రతి ఒక్క గురువులో ఉంటుంది. అందుకని ఆనాడు ఆయన 32 గ్రామాలను చక్కగా చేయగలిగాడు. చప్పట్లు కొట్టండి. మన వికర్ జనరల్ ఫాదర్ గారు సాక్ష్యం చెప్పారు దారిలో వచ్చేటప్పుడు. ఆ దారిలో వచ్చినప్పుడు చూడండి, ఆ విధంగా ప్రియ విశ్వాసులారా, ఈ రోజుల్లో కూడా మన శాంతి కుమార్ ఫాదర్ గారు, మన విచారణ గారు, ఆయనకి 7-8 గ్రామాలు ఉన్నాయి. ఆ 7 గ్రామాల్లో ఉన్న ప్రజలు ఒకే మనస్తత్వం కలిగిన ప్రజలు కాదు, వేరు వేరు విధాలుగా ఉంటారు, వేరు వేరు విధాలుగా భావిస్తూ ఉంటారు. కానీ బ్రాహ్మణపల్లిని గురించి ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు. ఏ మాట? బ్రాహ్మణపల్లి సంఘస్థులు చాలా మంచివారండి అని చెప్పి. చూడండి ఎంత చక్కగా చెప్పట్లు. బ్రాహ్మణపల్లి సంఘస్థులు చాలా మంచివారండి, చక్కగా దేవాలయానికి వస్తారు, 70 కుటుంబాలు ఉన్నాయి, బాగా మంచి సంఘం అని చెప్పి ఆయన చెబుతూ ఉంటారు అనమాట. చూడండి, ఆ విధంగా ఆ ఇంద్రియ నిగ్రహము కలిగి జీవించాలి అని అంటే అది మానవ మాత్రల వల్ల కాదు, అది దేవుడే ఇచ్చిన ఆ పవిత్రాత్మ వరము వలన మనం ఆ విధంగా జీవించగలం. ప్రియమైన విశ్వాసులారా, ఇదిగో మొన్నటి రోజున నూతనముగా అభిషిక్తులైన ఈ 3 గురువులు, మరి ముఖ్యంగా మన గ్రామ ముద్దుబిడ్డ అన్వేష్ ఫాదర్ గారు దేవుని చేత బిషప్ గారి హస్త నిక్షేపణ ద్వారాగా ఆయన గురువుగా అభిషిక్తుడయ్యాడు. ఎందుకు ఆయన గురువుగా అభిషిక్తుడయ్యారు? చూడండి, అక్కడే ఉంది ఈనాడు చదవబడ్డ సువిశేషంలో. లూకా గారి శుభవార్త 4వ అధ్యాయం 16వ వాక్యములో నుంచి మనకు కనిపిస్తున్నది. లూకా గారి శుభవార్త 4వ అధ్యాయం 16వ వాక్యములో 5 పనులు చేయటానికంట ఆయన గురువుగా అభిషేకించాడు. 5 పనులు చేయడానికి 16వ వాక్యం 17 వాక్యాలు చదివితే మీకు తెలుస్తున్నది అక్కడ. ఏంటి ఆ పనులు? అవి ఆయన పేదలకు సువార్తను బోధించాలి. మొదటిగా గురువుగా అభిషేకం పొందాడంటే, ఇటువంటి గొప్ప వరాన్ని పొందాడు అని అంటే మామూలుగా ఇంట్లో కూర్చోడానికి కాదు, ఏం చేయడానికే మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఆయన 18వ వాక్యంలో కనిపిస్తున్నది. అది లూకా గారి శుభవార్త 4వ అధ్యాయం 18వ వాక్యంలో మొట్టమొదటిగా ఆయన పేదలకు సువార్తను బోధించాలి. రెండవదిగా చెరలోనున్న వారికి విడుదలను ప్రకటించాలి. మూడవదిగా గ్రుడ్డి వారికి చూపును కలిగింప చేయాలి. 4వదిగా పీడితులకు విమోచనను కలుగ చేయాలి. 19వ వాక్యంలో ఉంది, ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటించాలి. ఈ 5 పనులను చేయటానికి ఈ గురువులను అభిషేకించారు. ముఖ్యంగా ఈ రోజున మన మధ్యలో తన ప్రథమ కృతజ్ఞత బలిని సమర్పిస్తున్న ఈ ఫాదర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ 5 మాటలు ఇవి. ఏం చేయడానికి ఆయన ప్రభువు ఎన్నుకున్నారు? గురువుగా అభిషేకించాడు. మొట్టమొదటిగా ఏం చేయాలి? సువార్తను బోధించాలి. రెండవది, చెరలోనున్న వారికి విడుదలను కల్పించాలి. గ్రుడ్డి వారికి చూపును కలిగించాలి. పీడితులకు విమోచనను, ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటించడానికి ఈ 5 పనులు చేయడానికి ఈ గురువులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారు. కొంతమంది 40 సంవత్సరాల వారి గురుత్వ
వెళ్ళి ప్రార్థన చేసుకొని ఆ శిష్యుల్ని ఎన్నుకున్న తర్వాత ఆయన అంటున్నారు, ఎందుకు ఆయన ఈ శిష్యులను ఎన్నుకున్నారు అని అంటే 4వ వాక్యంలో ఏమనుంది అక్కడ, ఆయన తనతో ఉండుటకును తర్వాత ఆయన పేరిట పంపబడుటకును అని మనకు కనిపిస్తూ ఉన్నది. అక్కడ మనం చూస్తే తెలుగు బైబిల్లో తనతో ఉండుటకు అని అంటూ ఉంది. యాక్చువల్గా మనం హీబ్రూ భాషలోకి వెళితే అక్కడ ట్రాన్స్లేషన్ ఏ విధంగా వస్తుందంటే, తన సహచరులుగా ఉండటానికి, తనతో ఉండటానికి అంటే ఏ విధంగా అయినా ఉండొచ్చు, ఏ విధంగా ఉండటానికి, తనకు సహచరులుగా ఉండటానికి, ఆయన చేస్తూ ఉన్న సువార్తలో సహచరులుగా ఉండటానికి. మనకు ఎఫీసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 21వ వాక్యంలో నుంచి చదివితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే, అది పెళ్లి రోజున అంటూ ఉన్నారు, సహకారిగా ఉండటానికి దేవుడు ఒక పురుషునికి స్త్రీని ఎందుకు ఇస్తూ ఉన్నారు అని అంటే, అతనికి సహకారినిగా ఉండటానికి అని చెప్పి. ఆ విధంగా ఇక్కడ చూస్తే మనకు ఈ శిష్యులను కూడా ఎందుకు ఉండటానికంటే, అతనికి సహచరులుగా ఉండటానికి, ఆ విధంగా స్వార్థ సేవ చేయటానికి ఆయన ఉండారు. తర్వాత వారిని పంపుతూ ఉన్నారు అనమాట. అయితే విశ్వాసులారా, ఆ విధంగా ఆ 12 మంది శిష్యులను ఎన్నుకున్న తర్వాత వారికి కూడా బోధన చేసిన తర్వాత మార్కు గారి శుభవార్త 16వ అధ్యాయం 15వ వాక్యంలో కనిపిస్తున్నది. 16వ అధ్యాయం 15వ వాక్యంలో, మీరు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తను బోధింపుడి అని ఉంది. ఆయన మొదటిగా ఆయనకు సహచరులుగా ఉండడానికి పిలుచుకున్న తర్వాత వాళ్ళు పంపబడ్డారు. దేనికి పంపబడ్డారు అని అంటే, సువార్తను బోధించడానికి. అక్కడ కనిపిస్తుంది 15వ వాక్యంలో నుంచి 15, 16, 17 వాక్యాలు. ఆ 3 వాక్యాలు చదివితే ఏమనుందంటే, ఆయన ప్రపంచమంతటా వెళ్ళి దేవుని సువార్తను బోధించడానికి వారు పంపబడ్డారు. ఎవరైతే 16వ వాక్యంలో ఉంచండి, ఎవరైతే ఆయనను నమ్మారో, విశ్వసించారో వారు రక్షింపబడ్డారు. ఎవరైతే విశ్వసింపబడలేదో వారు ఖండింపబడి ఉన్నారు, దండింపబడి ఉన్నారని వాక్యంలో ఉంది. దాని తర్వాత వాక్యాల్లో మనకు కనిపిస్తుంది, వారికి ఆయన శక్తిని ఇచ్చాడు. ఏమని? దెయ్యాలను పాలగొట్టడానికి, రోగులను శుభ్రపరచడానికి. అటువంటి వరాలను ఆయన క్రీస్తు ప్రభు శిష్యులకు ఇచ్చాడని 16వ అధ్యాయం అక్కడ 15, 16, 17 వాక్యాలు చదివితే ఈ సందేశం మీకు అక్కడ వినిపించబడుతుంది. ఆ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఏ విధంగా శిష్యులను ప్రపంచ నలుమూలలకు పంపించాడో అదే విధంగా ఇక్కడ చూస్తూ ఉన్న 3 నూతన గురువులు. ఏ సభకు చెందిన గురువులు అని విన్నారు మీరు? ఏ సభకు చెందిన గురువులు వేరు? హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభకు చెందిన గురువులు. ఈ హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభకు చెందిన గురువులు వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. వాళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అక్కడ తెలుగులో మనకి ఇంగ్లీష్లో కనిపిస్తుంది, ద స్పెసిఫిక్ క్యారిజం. ద క్యారిజం అంటున్నారు, ద స్పెసిఫిక్ పర్పస్ ఆఫ్ ద హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ ఈజ్ టు ట్రైన్ అండ్ సప్లై wherever there is need in the world dedicated, hard-working, saintly missionaries అని ఆర్టికల్ నెంబర్ 5లో కాన్స్టిట్యూషన్లో కనిపిస్తుంది. దాన్ని మనం తెలుగులోకి అనువదించాలి అని అంటే, క్రీస్తు ప్రభు ఏ విధంగా 12 మంది శిష్యులను ఎన్నుకొని ప్రపంచమంతటా వెళ్ళి మీరు సువార్తను బోధించండి పంపించారో, హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థకు చెందిన గురువులు మేమందరం ఏం చేయాలి? మాకు 10వ తరగతి తర్వాత సభలోకి తీసుకున్న తర్వాత మాకు తర్ఫీదునిచ్చారు, ట్రైన్ చేశారు మమ్మల్ని. 12 సంవత్సరాల పాటు తర్ఫీదునిచ్చి, ఆ తర్ఫీదునిచ్చిన తర్వాత ఏ విధంగా వీళ్ళని ప్రపంచ నలుమూలలకు ఏ విధంగా పంపబడుతూ ఉన్నారంటే, ఎవరైతే కార్యదక్ష కలిగి ఉన్నారో, కష్టపడి పని చేయాలని నిర్ణయించుకున్నారో, పవిత్రులుగా తయారయ్యారో, ఈ విధంగా పవిత్రులుగా తయారైన అంకిత భావం కలిగిన కష్టపడి శ్రమించే గురువులను తయారు చేసిన ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం కూడా ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్త సేవ చేయాలి. భారతదేశంలోనే కాదు, ఖమ్మం జిల్లాలోనే కాదు,
ఈ మధిర ప్రాంతంలోనే కాదు, మేము ప్రపంచ నలుమూలలకి వెళ్ళాలి. ఇక్కడ కూర్చున్న మా సమస్త గురువుల్లో ఫాదర్ గారు చెప్పారు, జయరాజ్ ఫాదర్ గారు రెక్టర్ గారు అని, అదిగో అటు నుంచి మూడో ఆయన ఈ ఖమ్మానికి రాకముందు ఎక్కడ పనిచేశారనుకున్నారు? ఆఫ్రికా దేశంలో పనిచేసి వచ్చారు. ఆయన ఆఫ్రికా దేశంలో 5-6 సంవత్సరాలు పనిచేసి తర్వాతే ఖమ్మానికి వచ్చారు. మీ అన్వేష్ ఫాదర్ గారు రేపు బ్రాహ్మణపల్లిలోనో ఈ మదర్లోనో విచారణ గురువుగా అవుతారని ఊహించమాకండి. ఇప్పుడే ఊహించారనుకో, ఈ ఖమ్మం కన్నగిరిలో ఉంటారేమో, మదిరలో ఉంటారేమో, ఇంకెక్కడో ఉంటారో మీ దగ్గర ప్రాంతంలో. రోజుకొకసారి హాయ్ చెప్పొచ్చు వెళ్ళి, బాయ్ చెప్పొచ్చు వెళ్ళి అని చెప్పేసి అనుకుంటారేమో. అది అనుకోమాకండి. అది మా సభ గురువుల మేము ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళాలి, అభివృద్ధి చెందిన దేశాలకైనా వెళ్ళాలి, వెనుకబడిన దేశాలకైనా వెళ్ళాలి, కరెంటు లేని ప్రదేశాలకు పంపించినా మేము వెళ్ళాలి, వెళ్ళి స్వార్థ సేవ చేయాలి. దానికి మేము సిద్ధపడ్డ తరువాతే గురువులుగా అభిషిక్తులుగా మమ్మల్ని తీర్చి అభిషేకిస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రియమైన విశ్వాసులారా, ఈ రోజున మనం చేసేది ఏమిటి అని అంటే, ఆ విధంగా ఈ గురువులు అభిషిక్తులయ్యారు. వీరు ఆ విధంగా ప్రపంచ నలుమూలలకు వెళ్ళినప్పుడు మనం వారి కోసం ప్రార్థన చేయాలి. వారి కోసం ప్రార్థన చేస్తే ఏ విధంగా, ప్రభువా మీరు పిలుచుకున్నారు, వారికి తర్ఫీదునిచ్చారు, బిషప్ గారి హస్త నిక్షేపణ ద్వారా గురువులుగా అభిషేకం ఇచ్చారు. ఈ రోజున తన సొంత గ్రామానికి వచ్చి దివ్య బలి పూజను సమర్పించే భాగ్యాన్ని సమకూర్చారు. మేమందరం కూడా దివ్య బలి పూజలో పాల్గొనే అవకాశాన్ని మాకు కలుగ చేశారు. చాలా సంతోషం. మీరు ఆ విధంగా తర్వాత మీరు చేయవలసినది ఏంటంటే, ఈ గురువుల కోసం ప్రార్థన చేయాలి. దేవా, వారు ఏ ఉద్దేశం కోసం అయితే నిర్ణయించబడ్డారో, అభిషేకించబడ్డారో, దేవుని యొక్క యాజక పనిలో వారు 24 గంటలు నిమగ్నులై ఉండేటట్లుగా వారికి ఓర్పును దయచేయండి దేవా, నిగ్రహ శక్తిని దయచేయండి దేవా. అలనాడు మీరు నిగ్రహ శక్తి అనే పవిత్రాత్మ వరముతో వారిని నింపారని తిమోతికి వ్రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయం 6వ వాక్యంలో మాకు తెలియచేసిన దేవా, ఈ గురువులందరికీ అటువంటి శక్తినివ్వండి. వారు నిరాశ పడకోకుండా, నిస్పృహకు లోను కాకోకుండా, ఏదో దూరదేశానికి వెళ్ళేమని నిరాశ చెందకోకుండా, ఎక్కడికైతే వారు పంపబడ్డారో, ఏ దేశానికైతే వాళ్ళు పంపబడ్డారో, ఎటువంటి ప్రజానీకానికైతే వాళ్ళు అక్కడ గురువుగా నియమింపబడ్డారో, ఆ ప్రజలకు సంపూర్ణంగా పూర్తి విశ్వాసముతో, పూర్తి స్వేచ్ఛతో ఆ ప్రజలకు సేవ చేసేటట్లుగా వారిని తీర్చిదిద్దండి దేవా అని చెప్పేసి సంఘస్థులుగా ప్రార్థన చేయండి. మీరు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తారు. ఆ ప్రార్థన వల్ల దేవుడు మా అందరిని దీవిస్తాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.